ప్రియమైన 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు మేరమ్మ హిందీ విద్యాలయంకు స్వాగతం సుస్వాగతం. మనందరికీ తెలుసు మన యొక్క హిందీ పాఠ్యపుస్తకం సుగంధ్ 2 హిందీ ద్వితీయ భాష కక్ష 10वीं. సో మీరు ఇక్కడ చూస్తున్నటువంటివన్నీ కూడా మన పాఠ్యాంశంలో ఉన్నటువంటి కవయిత్రులు, కవులు, అలాగే రచయితలు అందరూ కూడా ముఖ చిత్రాలు అన్నమాట ఇవన్నీ. అలాగే ఈ ముఖ చిత్రంలో మీరు చూస్తున్నటువంటిది మన దగ్గర ఉన్నటువంటి ఒక పాఠ్యాంశం యొక్క ముఖ చిత్రం. చూద్దాం మన పాఠ్యపుస్తకంలో ఏ ఏ పాఠాలు ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయన్నది మనం చూసి తెలుసుకుందాం. విషయ సూచి. ఈ విషయ సూచిలో మనకు ఉన్నటువంటి ఫస్ట్ इकाईలో 1, 2, 3 पाठ्यांश हैं. पहला बरसते बादल. यह एक कविता पाठ है, कवि सुमित्रानंदन पंत जी. और दूसरा ईदगाह. यह एक कहानी पाठ है, कहानीकार प्रेमचंद जी. और तीसरा पाठ है हम भारतवासी. ये भी एक कविता पाठ है, कवि आर.पी. निशंक जी हैं. हम देखते हैं पहला पाठ कविता पाठ्यांश बरसते బాదల్. బరస్తే బాదల్ మానే వర్షిస్తున్న మేఘాలు లేదా కురియుచున్నటువంటి మేఘాలు. కవి సుమిత్రానందన్ పంత్ జీ హై. ఉన్ముఖీకరణ మానే దిశ యా ధోరణి. అంటే ఈ పాఠ్యాంశం బరస్తే బాదల్ అనేటువంటి పాఠ్యాంశం మనల్ని ఏ దిశగా నడిపిస్తుంది? మానవత్వం దిశ వైపా, లేకపోతే ప్రకృతి దిశ వైపా, లేదా నైతిక విలువలు దిశ వైపా? అంటే పాఠ్యాంశానికి ఏదో ఒక దిశ అంటూ ఉంటుంది. ఆ దిశగా ఈ పాఠ్యాంశం మనల్ని నడిపిస్తుంది. లేదంటే ఏ ధోరణిలో ఈ పాఠ్యాంశం నడుస్తుంది లేదా మనల్ని నడిపిస్తుంది అంటే ఆ యొక్క ధోరణి ఏదైతే ఉందో ఆ ధోరణిని కూడా ఈ యొక్క పాఠ్యాంశం ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ చిన్న కవితలోనే ఈ పాఠ్యాంశం యొక్క ధోరణి అనేది మనకు తెలుస్తుందనమాట. చూద్దాం. క్యా గాతి హో కిసే బులాతి బతలా దో కోయల్ రాణి ప్యాసి ధరతి దేఖ్ మాంగతి హో క్యా మేఘోం సే పానీ. క్యా గాతి హో, క్యా ఏమిటి, ప్రశ్నవాచక సర్వనామం. और किसे ఎవరిని, ఎవరిని ప్రశ్నవాచక సర్వనామం. క్యా గాతి హో ఏమి పాడుతున్నావు, కిసే బులాతి ఎవరిని పిలుస్తున్నావు, బతలాదో కాస్త చెప్పమ్మా, కోయల్ రాణి ఓ కోకిల రాణి నువ్వు ఏం పాడుతున్నావు, ఎవరిని పిలుస్తున్నావు కాస్త చెప్పు తల్లి అంటున్నాడు కవి. ప్యాసి ధరతి దేకు మాంగతి హో క్యా మేఘోం సే పాని. దప్పికగొన్న ఆ నేల తల్లి కోసం మేఘాల నుండి నీటిని అడుగుతున్నావా అని కవి ప్రశ్నిస్తూ ఉన్నాడు. సో ఎప్పుడైతే ఈ చిన్న కవితలో మనం కోయల్, ప్యాసి, ధరతి, మేఘ్ ఇవి చూసామో ఇవన్నీ కూడా ప్రకృతి సంబంధమైన పదాలు. ఈ పదజాలాన్ని చూస్తే మనకు తెలిసిపోతుంది ఈ పాఠ్యాంశం మనల్ని ప్రకృతి దిశ వైపు నడిపిస్తుంది అని. ఇక ధోరణి అంటారా, కవి అడుగుతున్నాడు కోకిల్ని, ఏం పాడుతున్నావు, ఎవరిని పిలుస్తున్నావు కాస్త చెప్పు తల్లి, దప్పిగగొన్న నేల తల్లి కోసం మేఘాల నుండి నీటిని అడుగుతున్నావా అంటున్నాడు. అంటే ఇక్కడ కోకిల యొక్క హృదయాన్ని చిత్రీకరిస్తూ ఉన్నాడు. కోకిల తన కోసం పాడుకోవట్లేదు, తన కోసం ఎవరిని పిలవట్లేదు, తన కోసం ఏది అడగట్లేదు. కానీ తన పక్కనున్నటువంటి ఆ నేల తల్లి దప్పికగొనుందంట. ఆ నేల తల్లి యొక్క దప్పికను తీర్చమని మేఘాల నుండి నీటిని అడుగుతుంది. అంటే పరోపకారార్థ ధోరణిలో ఈ పాఠ్యాంశం నడుస్తూ ఉంది. అంటే మనకు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, మనం పెట్టకపోయినా పర్వాలేదు కానీ పెట్టే ఇల్లు చూపించండి అని. సో కోకిల దప్పికగొన్న నేల తల్లి యొక్క దాహాన్ని తను తీర్చలేదు, కానీ మేఘాలు తీరుస్తాయని తనకు తెలుసు. అందుకని మేఘాల నుండి ఆ నేల తల్లి కోసం నీటిని అడుగుతుంది. సో ఇక్కడ కోకిల యొక్క ఆ జాలిగల హృదయపు ధోరణి కవి మనకి చూపిస్తూ ఉన్నారు. సో ఇక
మనకి మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీకు ఎగ్జామ్స్లో ఖచ్చితంగా పఠి పఠిత పద్య భాగం అని ఇస్తాడు. ఒక పద్యం ఇస్తాడు. ఆ పద్యాన్ని మీరు బాగా చదివి అందులో ఉన్నటువంటి ప్రతి పదాన్ని అర్థం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కింద ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఆ పద్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కిందే ఇస్తాడు. సో మీరు 1-2 సార్లు పద్యాన్ని బాగా చదివి అందులో ఏ ఏ పదాలు ఉన్నాయి దీన్ని అర్థం చేసుకుని అప్పుడు మీరు ప్రశ్నలోకి వెళ్ళాలి. ఇక్కడ ప్రశ్న చూద్దాం. మీటే గీత్ కౌన్ గాతి హై. మరి మధురంగా లేదా తీయగా పాడుతున్నటువంటిది ఎవరు? కౌను మానే ఎవరు? ప్రశ్నవాచక సర్వనామం. ఇక్కడ ఆల్రెడీ మనకి 2 ప్రశ్నలు వచ్చాయి. క్యా ఏమిటి, కిసే ఎవరిని. సో ఇక్కడ మీటే గీత్ కౌన్ గాతి హై, తీయని పాట లేదా మధురమైన పాట ఎవరు పాడుచున్నారు? ఎవరు పాడుచున్నారు? కోయల్ రాణి. మనకు తెలుసు తీయగా పాడుతున్నటువంటిది కోయల్ రాణి. और दूसरा प्रश्न, प्यासी धरती पानी किससे मांगती है. దప్పికగొన్నటువంటి భూమాత నీటిని ఎవరి నుండి కోరుకుంటుంది? దేని నుండి కోరుకుంటుంది? మేఘోంసే. ఎవరి నుంచి కోరుకుంటుంది? మేఘోంసే. బాదల్ ప్రకృతికి శోభ బడాతే హై కైసే. కైసే ఎట్లు, ఎలా. చూడండి, కౌన్ ఎవరు, కిస్సే దేని నుండి, కైసే ఎట్లు లేదా ఎలా. ఈ ప్రశ్నవాచక సర్వనామాలన్నీ కూడా మీకు బాగా అర్థం అయ్యాయి. ఎప్పుడైతే ఈ ప్రశ్నవాచకాలు సర్వనామాలు మీకు అర్థం అయ్యాయో అప్పుడే మీరు దానికి సరైనటువంటి ఆన్సర్ రాయగలుగుతారు. సో చూడండి, ఇక్కడ కౌన్ ఎవరు, ఎవరు అంటే చెప్పాం కోయల్ రాణి అని. అలాగే కిస్సే దేని నుండి, మేఘోంసే మేఘాల నుండి. సో ప్రశ్న మనకు అర్థమైతే దానికి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ అప్పుడు రాయగలుగుతాం. సో చూడండి, బాధలు ప్రకృతికి శోభ బడాతే హై కేసే. మరి మేఘాలు ప్రకృతి యొక్క సౌందర్యాన్ని పెంచుతాయి. ఎలా పెంచుతాయి, ఏ విధంగా పెంచుతాయి అని అడుగుతూ ఉన్నాడు. మనకు తెలుసు, బాధలు కాలే హోకర్ వర్షంకే రూపమే బర్స్తే హై. ఆ నల్లని మేఘాలు వర్షాల రూపంలో వర్షిస్తూ ఉంటాయి. ఇస్సే ధరతి హరీ భరీ రహతీ హై. ఎప్పుడైతే ఆ నల్లని మేఘాలు వర్ష రూపంలో వర్షించాయో అప్పుడు భూమంతా కూడా పచ్చగా అయిపోతుంది. ఎప్పుడైతే భూమంతా పచ్చతోరణంగా మనకి కనిపిస్తుందో ఈజీగా చెప్పొచ్చు, బాదల్ ప్రకృతికి శోభ ఇసీ ప్రకార్ బడాతే హై అని. ఓకేనా. ఉద్దేశం అనే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏంటి? ఈ బర్స్తే బాధలు అనేటువంటి పాఠ్య భాగాన్ని మీకు మొదటి పాఠంగా ఇవ్వటం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి చూద్దాం. प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्य बोध कराना, मनोरंजन की भावना जगाना और प्रकृति संरक्षण के लिए प्रेरित करना इसका उद्देश्य है. प्रकृति के प्रति అంటే ప్రకృతి పట్ల కావ్య రచనాంకే ప్రోత్సాహన కే సాత్ సాత్ అంటే మీరు ప్రకృతిని చూసి మీరు ప్రకృతి పట్ల కావ్య రచనాంకే ప్రోత్సాహనకే సాత్ సాత్ అంటే ప్రకృతికి సంబంధించినటువంటి కావ్యాలు లేదా కవితలు ఏ విధంగా రాయాలి, ఎలా రాయొచ్చు అనేటువంటి ప్రోత్సాహాన్ని మీకు ఇవ్వటంతో పాటుగా సౌందర్యబోధకరణ సౌందర్యవంతమైనటువంటి పదజాలాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, దాంతోపాటుగా మనోరంజనకి భావన జగాన సో వినోదభరితమైనటువంటి మనసుకి ఉల్లాసం కలిగేటువంటి పదజాలాన్ని అందులో ఉన్నటువంటి భావాన్ని మీలో ఏ రకంగా మేల్కొల్పాలి. అదేవిధంగా ప్రకృతి సంరక్షణకి లియే ప్రేరిత కరణ అంతేకాకుండా ప్రకృతిని మనకి ప్రాణాధారమైనటువంటి ప్రకృతిని ఏ విధంగా సంరక్షించుకోవాలి అనేటువంటి ప్రేరణను ఒక స్ఫూర్తిని మనలో నింపటమే ఈ బర్స్తే బాధల యొక్క ఉద్దేశం అన్నమాట. ఇక విధా విశేషలోకి వస్తే ఏ విధాలో రాయబడింది అంటే బర్స్తే బాధల్ కవిత పాఠ ఏ విధాలో రాయబడింది, కవితా విధానంలో రాయబడింది. कविता भावनाओं को उदात्त बनाने के साथ साथ सौंदर्य बोध को भी सजाती संवारती है. మరి కవిత్వం అంటే ఖచ్చితంగా అందులో చాలా ఉదాత్తం అంటే ఉత్కృష్టమైనటువంటి చాలా లోతైనటువంటి చాలా ఉన్నతమైనటువంటి భావాలతో నిండి ఉంటుంది కవిత. సో ఈ ఉన్నతమైనటువంటి భావాలతో కూడినటువంటి పదజాలాన్ని తయారు చేయడంతో పాటుగా సౌందర్య బోధకో భీ సజాతి సంవారతి హై మరి సౌందర్యాన్ని
అలంకరింపజేస్తుందంట. కవితా పదాల్లో మనకి సౌందర్యం కనబడుతుంది. అంటే ప్రతి పదము కూడా ఒక సౌందర్యవంతమైనటువంటి భావంతో అలంకరింపబడి ఉంటుంది. ఒక పదాన్ని మించి మరొక పదం చాలా అద్భుతంగా, అద్వితీయంగా, అలంకార రూపంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుత కవిత నాద్కే సాత్ గేయ యోగ్య హై. మరి ప్రస్తుతం మనకివ్వబడినటువంటి బర్స్తే బాధలు అనేటువంటి కవిత చక్కగా రమ్యముగా పాడుకోవటువంటిది, ఒక రిథమిక్గా పాడుకోవడానికి చక్కగా ఉంటుంది. ఇస్మే అనుప్రాస్ కా సుందర్ ప్రయోగ హై. మరి అనుప్రాస అలంకారం అనేది చాలా అందంగా ఈ యొక్క బర్స్తే బాధల కవితలో మనకి ప్రయోగించబడింది. కవిగారు అనుప్రాస అలంకారం అంటే ఒకే పదాన్ని పదే పదే దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఉపయోగించిన ప్రతిసారి దానికి ఒక కొత్త అర్థం కూడా వస్తూ ఉంటుందన్నమాట. అలా ఒక్క పదాన్ని పదే పదే ఉపయోగిస్తూ వస్తే కనుక దాన్ని అనుప్రాస అలంకారం అంటారు. ఇది ఎక్కువగా ఈ బర్స్తే బాధల నిండా కూడా ప్రతి వాక్యంలోనూ మనకి అనుప్రాస అలంకారం అనేది చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇక కవి పరిచయం. కవిగారిని చూడండి, ఈయనే సుమిత్రానందన్ పంత్ గారు. प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म 20 मई सन 1900 में अल्मोड़ा जिला के कौसानी गांव में हुआ. प्रकृति के बेजोड़ कवि माने సాటి లేని కవి. ప్రకృతిని వర్ణించడంలో తనకు తానే సాటి, ఇంకా ఈయన మించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. అంతగా ప్రకృతి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తారు కాబట్టి ఈయన ఏమన్నారు, ప్రకృతికే బేజోడ్ కవి అన్నారు. ఈయనట మే 20, 1900 సంవత్సరంలో అల్మోడా జిల్లాలో కౌసాని అనేటువంటి గ్రామంలో పుట్టారు. 7 वर्ष की उम्र में ही 7 సంవత్సరాల వయసులోనే స్కూల్ మే కావ్యపాఠ కే లియే పురస్కృత్ కియే గయే తే. మరి వాళ్ళ స్కూల్లో ఒక కవితని రాసి దానికి బహుమతిని కూడా అందుకున్నారంట. ఎప్పుడు 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే, అంటే అంత చిన్న వయసులోనే ఈయనకి ఎంత కవితా పాఠవాలు ఉన్నాయో చూడండి. సాహిత్య లేఖన కే లియే इन्हें साहित्य अकादमी, सोवियत रूस और चिदंबरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया. ఇక సాహిత్య లేఖనంలో అంటే సాహిత్యాన్ని రచించడంలో ఈయనకి సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది, అలాగే సోవియట్ రూస్ పురస్కారం వచ్చింది. చిదంబర అనేటువంటి అద్భుతమైన ఒక కావ్యాన్ని రాశారు, దానికి జ్ఞానపీఠ పురస్కారం కూడా ఇవ్వబడింది. సాహిత్య లేఖనంలో అత్యున్నతమైనటువంటి పురస్కారం ఏదైనా ఉందయ్యా అంటే అది జ్ఞానపీఠ పురస్కారం. ఇది చాలా గౌరవప్రదమైంది సాహితీవేత్తలకు. సో ఈయన ఈ జ్ఞానపీఠ పురస్కారాన్ని కూడా అందుకున్నారట. ఈయనకి ప్రముఖ రచన ఏమై, ఇక వీరు చాలా రచనలు చేశారు. అందులో మనకి బాగా ముఖ్యమైనటువంటివి వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, युगांत, ग्राम्य, स्वर्ण किरण, कला और బూడా చాంద్ తథా చిదంబర ఆది. ఈ పల్లవి అనేటువంటి రచన కనుక మనం చూసినట్లయితే ఎంత అద్భుతంగా ఇంకా ప్రకృతిని ఈ రచనలో వర్ణించినట్లుగా ఇంకెందులోనూ కూడా మనం చూడలేమన్నమాట. సో ఈ పల్లవి యొక్క రచనని విశ్లేషించినటువంటి విశ్లేషకులు అంటారు, సుమిత్రానందన్ పంత్ ఈ పల్లవి అనేటువంటి కావ్యాన్ని రచిస్తూ సుమిత్రానందన్ పంత్ గారేమో ప్రకృతిలో లీనమైపోయారు, ప్రకృతి అంతా సుమిత్రానందన్ గారి పంత్ గారిలో లీనమైపోయింది అంటారు. అంటే అంత అద్వితీయంగా ప్రకృతిని అభివర్ణించారు. ఇన్కా నిధన్ సన్ 1977 में हुआ. మరి ఇంత మహనీయులు, గొప్ప రచయిత, గొప్ప కవి మరి 1977 సంవత్సరంలో స్వర్గస్థులు అయ్యారనమాట. ధన్యవాద బచ్చం.